There is joy to be in the presence of the Lord. దేవుని సన్నిధిలో ఉండడమే మనకి ఎంతో ఆనందకరమైన విషయం. This is a great joy. This is the joy of salvation which the Lord has given to us. ఇది మహా గొప్ప సంతోషము, ఇది రక్షణ ఆనందము. యేసుక్రీస్తు ప్రభువారే అది మనకి అనుగ్రహించినారు. Not only in the house of God but in the presence of God wherever we are. మనం దేవుని ఇంటిలో ఉండడమే కాదు, దేవుని సన్నిధి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ సంతోషం ఉంటుంది. In the present circumstances, only limited number of people we are able to gather over here. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఈ ప్రభు మందిరములో కొద్ది మంది మాత్రమే మనం ఇలాగా సమావేశం అవగలుగుతున్నాం. And many of the people are in their respective families and they are connected over Zoom. చాలా మంది వారి కుటుంబాలతోటి ఇంట్లోనే ఉండి జూమ్ ద్వారా కనెక్ట్ అయి ఉన్నారు. And various others are also watching through this YouTube facility. చాలా మంది యూట్యూబ్ మాధ్యమం ద్వారా కూడా వారు వీక్షిస్తూ ఉన్నారు. And the present virus situation is a global situation. ఇప్పుడున్న ఈ వైరస్ పరిస్థితి ఇదంతా కూడా ప్రపంచమంతా కూడా ఉన్న సమస్య. It is really a great threat. ఇది అందరికీ కూడా విపత్తుని కలిగించేదే. But in the midst of all these things, we are able to come together to the presence of the Lord and to worship together in our limited situations and glorify Him. ఈ పరిస్థితులన్నిటిలో కూడా మనకున్న హద్దుబాటుల్లో మనము కలిసి చేరి రాగలుగుతున్నాం, దేవుని మహిమపరచగలుగుతున్నాం, దేవుణ్ణి ఆరాధించడానికి చేరి It is రాగలుగుతున్నాం. by God's grace, it is receding in our country slowly. దేవుని కృపను బట్టి మన దేశంలో అయితే ఈ వైరస్ ప్రభావం తగ్గుతుంది. But in various other countries, situation continues to be serious. They have also imposed a third lockdown. ప్రపంచంలో ఉన్న వేరే దేశాలలో ఈ వైరస్ పరిస్థితి ఇంకా ఉగ్రరూపం చూపిస్తూ ఉంది. ఎందుకంటే వారు లాక్డౌన్ కూడా పెట్టినారు. Let us hope that shortly we will be able to gather all of us over here, removing all these masks. ఈ మాస్కులు పెట్టుకునేది ఇదంతా తీసివేసి మనం అందరము కూడా అతి త్వరలో ఇక్కడ సమావేశం కాగలగడానికి మనం ఆశిద్దాం. It is our prayer constantly. అది ఎడతెగకుండా మనం చేస్తున్న ప్రార్థన. In the first part of our service, we are going to have worship time. మనము ఈ కూడిక మొదటి భాగంగా ఆరాధనా సమయం కలిగి ఉంటాం. Even our Sunday service is otherwise called worship service. మనం ఆదివారం చేసుకునే ఈ సర్వీస్ ని కూడా ఇది ఆరాధనా కూడిక అని మన సహవాసంలో పిలుస్తూ ఉంటాం. Time of worship will have a prominent role here. ఇక్కడ ఈ ఆరాధనా సమయానికే ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. Every true Christian is a true worshipper. ప్రతి నిజమైన క్రైస్తవుడు ఆయన నిజముగా దేవుణ్ణి ఆరాధించేవాడు. And the true worshipper is the true Christian. ఎవరైతే నిజముగా దేవుణ్ణి ఆరాధిస్తాడో అతనే నిజమైన క్రైస్తవుడు. So this worship is a part and parcel of the life of a true Christian. ఒక నిజమైన క్రైస్తవుని జీవితంలో ఈ ఆరాధన అనేది తన జీవిత శైలిలోనే ఒక భాగంగా ఉంది. Wherever we are, ఎక్కడున్నా సరే, whatever circumstances we are going through, ఎటువంటి పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నా సరే, and whatever time we are in, ఎటువంటి సమయాల గుండా మనం వెళ్తున్నా సరే, whether in the house, ఇంట్లో ఉన్నా, or you keep traveling somewhere, మీరు ఎక్కడో ప్రయాణంలో ఉన్నా, or we are able to gather over here in the house of God, దేవుని మందిరంలో ఈ రీతిగా మనం వచ్చి సమావేశమైన, in every situation a true Christian's heart and spirit is connected to God and keep worshiping Him. అన్ని పరిస్థితుల్లో కూడా ఒక నిజమైన క్రైస్తవుని హృదయము, ఆలోచన, తలంపు, ఆత్మ అది దేవునితోటి సంబంధం కలిగి ఉంటుంది. ఎప్పుడూ కూడా ఆయనను ఆరాధించగోరుతుంది. It is because of the personal knowledge, personal experience we have with this living God. ఎందుకంటే ఈ సజీవుడైన దేవునితోటి కలిగి ఉన్న వ్యక్తిగతమైన జ్ఞానాన్ని బట్టి, వ్యక్తిగతమైన అనుబంధాన్ని బట్టి, వ్యక్తిగతమైన అనుభవాన్ని బట్టియే. And we see great worshippers from the word of God in different times. దేవుని వాక్యంలో ఆయా సమయాలలో ఎంతో మంది ఆరాధికులను మనం చూస్తూ ఉంటాం. In their situations, sometimes they were going through odd situations in life. వారి పరిస్థితుల్లోనే కొన్నిసార్లు అయితే చాలా విపరీతమైన పరిస్థితులు గుండానే వారు వెళ్తూ ఉండినారు. Encircled by the fear of death, and literally they were going through death in their families. మరణ భయముతోటి వాళ్ళంతా కూడా చుట్టుముట్టిన వారే, వారి కుటుంబాలలో కూడా మరణాలు జరుగుతూ ఉండిన పరిస్థితులు ఉండినాయి. And many people were gripped in poverty that was taking place at that time. ఆ దినాలలో చాలా మంది బీదరికములో కూరుకుపోయి ఉన్న పరిస్థితులు కూడా ఉండినాయి. And people were going through troubles and difficulties in various ways. చాలా సమస్యలు, ఇక్కట్ల గుండా ఏదో పరిపరి విధానాల్లో వారు జీవిస్తూ ఉండినారు. But all these situations did not deter them from worshiping this true and living God. ఈ పరిస్థితులన్నీ కూడా ఈ నిజమైన సజీవుడైన దేవుణ్ణి ఆరాధించడానికి వారికి అభ్యంతరం కాలేదు. Same thing continues even in our generation. మన తరములో కూడా
అటువంటి విషయమే కొనసాగుతుంది. Even in the present situations, we keep worshipping God in whatever situations we are facing. మనం ఈ కరోనా గురించి ఎటువంటి పరిస్థితులు ఎలాగ మనం జీవిస్తున్నప్పటికీ కూడా మన దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉంటున్నాం. And not only that, a few people are worshipping over here. ఏదో కొద్ది మంది వచ్చి ఇక్కడ ఆరాధిస్తున్నారని కాదు. We find from the book of Revelation, మనము ప్రకటన గ్రంథంలో ఒక విషయాన్ని చూస్తాం. this worship continues for eternity. ఈ ఆరాధన అనేది నిత్యత్వం వరకు కొనసాగేది. We may live here for a couple of years. మనము కొన్ని సంవత్సరాలు ఇక్కడ జీవిస్తామేమో, Maybe 70 years or 80 years at the most. 70 సంవత్సరాలు లేకపోతే ఇంకా ఆయుష్ ఉంటే 80 సంవత్సరాలేమో. And rarely people may cross 100. చాలా చాలా అరుదుగా 100 సంవత్సరాలు కూడా దాటేవారు ఉన్నారు. Sooner or later we have to leave this world. త్వరగానో లేకపోతే ఆలస్యంగానో మనం అందరము కూడా ఈ లోకాన్ని That is a విడిచిపెట్టాల్సిందే. reality. అదే వాస్తవము. We have to live in realities. We cannot live in an imaginary world. మనము వాస్తవమైన జీవితమే జీవించాలండి, ఏదో ఊహా జీవితంలో మనం జీవించకూడదు. The word of God says the heaven and earth will pass away. దేవుని వాక్యం అంటుంది కదా, భూలోకము పరలోకము ఇవన్నీ కూడా గతించిపోతాయి. With regard to our body also, మన God దేహ said, dust thou art, and to dust thou shalt return. ఈ మన దేహమును గురించి కూడా దేవుడు అన్నాడు కదా, నీవు మన్నువై ఉన్నావు గనుక మట్టిలోకి వెళ్ళిపోతావు. So with this body of clay, we cannot cling on to the things that are happening over here and the situations that we are in. ఈ మట్టి ఘట్టంలో ఈ భూలోకంలో జరుగుతున్న విషయాలను పట్టుకొని మనం అలా కొనసాగుతూ We ఉండలేము. are people of hope. మనము నిరీక్షణ కలిగిన జనం. We have a lot of confidence. మనకి దాని గురించి ఎంతో ధైర్యం ఉంది. In whatever situations we are here, ఎటువంటి పరిస్థితుల్లో మనం ఇక్కడ ఉన్నా, and whatever the number of years we are alive, into our physical life, మన భౌతిక జీవితంలో అనేక సంవత్సరాలు మనం జీవిస్తూ ఉన్నా, if we have Lord Jesus Christ to be our Savior, మనకు యేసుక్రీస్తు ప్రభు వారే రక్షకుడుగా కలిగి and ఉంటే, if our sins are forgiven, మన పాపములు గనుక క్షమింపబడి ఉంటే, if we receive the free gift of eternal life through Him by faith, ఉచితంగా అనుగ్రహించబడుతున్న విశ్వాసముతో ఆ నిత్య జీవము అన్న వరాన్ని పొందుకుంటే, whenever we may close our eyes over here, ఎప్పుడు ఈ భూలోకం మీద కన్ను మూసినా సరే, Scripture says in 2 Corinthians 5th chapter that absent in the body to be present with the Lord. లేఖనాలలో 2 కొరింథీ 5వ అధ్యాయంలో చెప్పబడుతున్న మాట, మనము ఈ భౌతిక దేహములో ఇక్కడ గతించిపోయి మన కళ్ళు పరలోకంలో తెరుచుకుంటాం. Only thing is our address will change. అక్కడ జరిగే స్థితి ఏంటంటే మన అడ్రస్ మాత్రం మారిపోతుంది. As long as we are here, we have an Aadhaar card. ఇక్కడ జీవిస్తున్నంత కాలం మనకు ఒక ఆధార్ కార్డు ఉంటుంది. You think it is so important, Aadhaar card. మనమేమో అదే ఆధార్ కార్డు సమస్తము అనుకుంటూ ఉంటాం. And the moment we close our eyes, this Aadhaar card will go. మన కన్ను మూసిన తర్వాత ఇంకా ఆధార్ కూడా అంతమైపోతుంది. And we will be in the presence of the Lord. మనము దేవుని సన్నిధిలో ఉంటాం. What a wonderful hope it is. అది ఎంత చక్కని నిరీక్షణ అండి. And this worship continues over there. ఈ ఆరాధన అక్కడ కూడా కొనసాగేదిగా ఉంటుంది. All other activities will cease. మన దగ్గర ఉన్న ప్రతి పని కార్యకలాపాలు అన్ని కూడా ఇక్కడే ముగుస్తాయి. All our Christian activities even. క్రైస్తవ పరంగా చేసే సేవా కార్యక్రమాలు కూడా. These activities will continue only as long as we live upon this earth. ఈ కార్యకలాపాలు ఈ పనులన్నీ కూడా ఈ భూలోకం జీవించిన కాలమే. But it is the worship that will continue forever and ever and ever. ఈ ఆరాధన మాత్రము అది ఎల్లప్పుడూ నిత్యత్వంలో ఎల్లప్పుడూ కొనసాగేదిగా ఉంటుంది. They are people of so many nations. అక్కడ ఆయా దేశాలకు చెందిన వారు ఉంటారు, So many kindred. చాలా మంది తరాల వారు ఉంటారు, And so many languages. చాలా భాషలు మాట్లాడేవారు అక్కడ ఉన్నారు. Can we just see one verse in Revelation chapter 7 and verse 9? ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో 1వ వచనం 9వ వచనాన్ని మనం And చూసుకుందామా? how the worship is going on over there. అక్కడ ఈ ఆరాధన ఎలా జరుగుతుందో చూడండి. This revelation has been given by God to John the apostle. అపోస్తలుడైన యోహానుకు ఈ ప్రత్యక్షత, ఈ ప్రకటన ఇవ్వబడింది. Revelation 7:9. ప్రకటన 7:9. After this I beheld, and lo, a great multitude which no man could number, of all nations and kindreds and people and tongues, stood before the throne and before the Lamb, clothed with white robes and palms in their hands. 10 and 11 also I am reading. And cried with a loud voice, saying, Salvation to our God which sitteth upon the throne and unto the Lamb. And all the angels stood round about the throne and about the elders and the four beasts, and fell before the throne on their faces and worshipped God. తెలుగులో 9 నుంచి 12 వరకు చదువుతున్నాను. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై
ఖర్జూరపు మట్టల చేత పట్టుకొని సింహాసనము ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలవబడిన ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి, ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. What a great scene of worship. అక్కడ అసలు చూడముచ్చటగా ఉండే ఎంత చక్కని ఆరాధన పద్ధతి. You would find Indians over there and Chinese over there and Pakistanis or Kazakhstan or Baluchistan or America or Mexico, any country, South American countries or African countries. అన్ని దేశాల వారు కూడా, అమెరికా అనండి, ఆఫ్రికా అనండి, కజకిస్తాన్ అనండి, పాకిస్తాన్ అనండి, భారతదేశం అనండి, చైనా అనండి, ఈ అన్ని దేశాల వారు కూడా అక్కడ ఉంటారు అని మనం చూస్తున్నాం. Because there are believers over there in all these countries, all the nations and all the tongues. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఆయా భాషలు మాట్లాడే వారిలో కూడా మన విశ్వాసులు ఉన్నారు. They are saved people. వారంతా కూడా రక్షింపబడిన వారు. And we join them. వారితో మనం కలుసుకుంటాం. And we worship for eternity. మనం నిత్యత్వం వరకు దేవుని ఆరాధిస్తాం. What a wonderful joy it is, what a wonderful privilege it is. ఎంత అద్భుతకరమైన ఈ సంతోషము, అంతేకాకుండా అద్భుతకరమైన ఆధిక్యత. Before going to worship, very few words. I want to make it as brief as possible so that we may have more time for worship. ఆరాధనలో ప్రవేశించక ముందు మీకు అంతా కూడా ఆరాధించడానికి ఎక్కువ సమయం ఉండలాగున కొద్ది సమయము కొన్ని వచనాలు మాత్రం మనం ధ్యానిద్దాం. And our focus is on Lord Jesus Christ. మన గురి అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారి మీదే. Lord Jesus Christ is the savior of the world. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోక రక్షకుడు. He became my savior and he became your savior. ఆయన నా రక్షకునిగా అయినాడు, ఆయన మీ రక్షకునిగా అయినాడు. Entire Bible, right from Genesis to Revelation, directly or indirectly, they hint about the savior. ఈ బైబిల్ గ్రంథం అంతా కూడా ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అది మనకి యేసుక్రీస్తు ప్రభువారిని గురించే సూచిస్తూ He ఉంటుంది. came down from heaven ఆయన పరలోకం నుండి దిగి వచ్చినాడు. and he came in the form of a man. ఆయన మానవ రూపములో వచ్చినాడు. And he was talking, he was preaching, and he was praying, he was healing, he was doing so many things while he was upon this earth. ఈ భూలోకం మీద ఉన్నప్పుడు ఆయన ఎన్నో పనులు, అంటే ఆయన మాట్లాడుతూ ఉండినాడు, బోధిస్తూ ఉండినాడు, ప్రార్థిస్తూ ఉండినాడు, మోకరిస్తూ ఉండినాడు, అలాగే ఎన్నో పనులు ఆయన చేస్తూ ఉండినాడు. And the ultimate thing was that he came down into this world to lay down his life in order to redeem us from our sins and to make us eligible to enter into that heaven. ఈ లోకానికి వచ్చిన ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆయన ప్రాణము మన పాప ప్రాయశ్చిత్తము కొరకు బలిగా అర్పించి మనలను ఆయన రాజ్యములో ప్రవేశించడానికి యోగ్యులుగా చేయడమే. And the word of God says that he was in the image of the invisible God. అదృశ్య దేవుని యొక్క సాదృశ్యంగా ఆయన యొక్క రూపంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉండినారు అని లేఖనాలు చెప్తున్నాయి. Kindly say Colossians chapter 1 and verse 15. దయచేసి కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, Colossians chapter 1 and verse 15. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం He is చూడండి. the image of the invisible God, the firstborn of every creature. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. God is invisible. దేవుడు ఆయన అదృశ్యుడు. No person has seen him. ఏ వ్యక్తి కూడా దేవుణ్ణి చూడలేదు. Nobody for that matter. ఆ సంగతికి వస్తే అసలు ఎవరూ చూడలేదు. Even Moses, he was a great servant of God and he was a prophet and he was a great leader. And he asked God to show his glory. మనకి మోషే తెలుసు కదా, ఆయన దేవుని భక్తుడు, ఆయన దైవజనుడు, ఆయన మంచి నాయకుడు, ఆయన ప్రవక్త. ఆయన దేవుణ్ణి ఒకసారి నేను మిమ్మల్ని చూడగోరుతూ ఉన్నాను అని అడిగినాడు. And he said, no man can see me and live, he said. God said. దేవుడు అన్నాడు కదా, నన్ను చూసి ఏ నరుడు కూడా బ్రతకలేడు. In the New Testament also we find several references that nobody has ever seen God. నూతన నిబంధనలో కూడా దేవుణ్ణి ఏ మనుష్యుడు చూడలేదు అని చాలా రెఫరెన్సులు కూడా ఉన్నాయి. And we read from 1 Timothy chapter 1 and verse 17. మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనంలో, He is the King of kings, immortal and invisible. With regard to God, it is written here. దేవుని గురించి రాయబడుతున్న సంగతి సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవుడు అని ఉంది. And he is invisible. ఆయన అదృశ్యుడు. He is King of kings. ఆయన రాజులకు He రాజు. was immortal. ఆయన ఆది సంభూతుడు. And also he is invisible. అంతేకాకుండా ఆయన అదృశ్యుడు.
But how to see that invisible God? ఇప్పుడు ఈ అదృశ్యుడైన దేవుణ్ణి ఎలాగ చూసేది? And with regard to Jesus said that he is in the image of that invisible God. దాని గురించే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు కదా, ఈ అదృశ్యన దేవుని రూపములో ఆయన మన కొరకు ఉన్నారు. Once one of his disciples, Philip, asked him a question. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడైన ఫిలిప్ ఆయన ఒక ప్రశ్న అడిగినాడు. He asked Lord Jesus Christ, ఆయన యేసు ప్రభుని అడిగినాడు, Lord, show us the Father and that will suffice. ప్రభువా, మీరు తండ్రిని మాకు చూపించండి, అది మాకు సరిపోతుంది అన్నాడు. Because all the time this Father is being mentioned over here. ఎందుకంటే ప్రతిసారి మీరు పరలోకపు తండ్రి గురించి చెప్తున్నారు, We have never seen him. అయితే మేము ఆయనను ఎప్పుడు చూడలేదు. Nor there is an information that somebody has seen somewhere. మాకంటే ముందుగా ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఆయనను చూసినారు అన్న సమాచారం కూడా ఎక్కడా లేదు. So please show us the Father. That is enough for us. అందుకనే పరలోకపు తండ్రిని మాకు ఒకసారి చూపించండి, అది మాకు సరిపోతుంది And అన్నాడు. what was the reply of Lord Jesus Christ? యేసుక్రీస్తు ప్రభువారు దానికి ఇచ్చిన జవాబేంటి? Kindly see John's Gospel chapter 14 చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం and verse 9. 9వ వచనం. John's Gospel యోహాను సువార్త chapter 14 14వ అధ్యాయం and verse 9. 9వ వచనం. Jesus saith unto him, Have I been so long time with you, and yet hast thou not known me, Philip? He that hath seen me hath seen the Father. And how sayest thou then, Show us the Father? యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనక తండ్రిని మాకు కనబరచమని ఎలా చెప్పుచున్నావు? This was what Lord Jesus Christ said. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన జవాబు ఇదే. And all these things indicate that he is in the image of the invisible God. అదృశ్యమైన దేవుని యొక్క రూపంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు అన్న దానికి ఇవే మనకి సూచనలు. And the fact is that he came down from heaven. వాస్తవమైన సంగతి ఏంటి అంటే ఆయన పరలోకము నుండి దిగి He వచ్చినాడు. came to this world as a savior ఆయన ఈ లోకానికి రక్షకుడుగా వచ్చినాడు, to save us from our sins. మన పాపముల నుండి మనల్ని రక్షించడానికి. Because we cannot save ourselves. ఎందుకంటే మనలను మనము రక్షించుకోలేం. We need a savior. I need a savior and you need a savior. నాకు రక్షకుడు అవసరమే, మీకు కూడా రక్షకుడు అవసరము. And this whole world needs a savior. ఈ లోకమంతా కూడా రక్షకుడికి ఒక అవసరత కలిగి ఉంది. However great they might be. వారు ఎంత గొప్పవారైనప్పటికీ, Maybe president of America or prime minister of India. వారు అమెరికా దేశానికి ప్రెసిడెంట్ కానుగాక, లేకపోతే భారతదేశానికి ప్రధానమంత్రి అయింది. People may consider themselves to be great in this world according to worldly standards. ఈ లోకములో వారికున్న స్థాయిని ప్రకారం వాళ్ళెంతో గొప్పవారు అని ప్రజలు అనుకుంటూ But ఉండొచ్చు. nobody is great before God. అయితే దేవుని ముందు ఎవరు గొప్పవారు కాదు. He is the creator. ఆయన సృష్టికర్త. Everything seen and unseen has been created by him. మనకి కనిపించుతున్నది కనబడినది కూడా సమస్తము ఆయన ద్వారానే సృష్టింపబడింది. And the same thing is said about Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి గురించి కూడా అదే సంగతి చెప్పబడుతుంది. Kindly say Colossians chapter 1. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. Kindly say Colossians chapter 1 verses 16 and 17. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16, 17 వచనాలు. Colossians 1, 16 and 17. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. For by him were all things created, and that are in heaven, that are in earth, visible and invisible, whether they be thrones, or dominions, or principalities, or powers, all things were created by him, and for him, and he is before all things, and by him all things consist. ఏలయనగా ఆకాశముందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. Have you ever thought of this verse? ఎప్పుడైనా ఈ వచనం గురించి మీరు కూర్చొని ఆలోచించారా? Took some time to meditate upon this? కొంచెం సమయం తీసుకొని ఈ వచనాల మీద ధ్యానించారా? What a great creation it is. ఎటువంటి గొప్ప సృష్టి మన దగ్గర ఉంది. And things that are on the earth, things that are in heaven. ఈ భూలోకము మీద ఉన్నవి గాని పరలోకంలో ఉన్నవి గాని. And what all we see around us are only limited things. మనము చూడగలిగేవన్నీ కూడా చాలా కొద్దివి మాత్రమే. There are so many other things which we cannot imagine. అసలు మనం ఇంకా ఊహకే అందనివి ఇంకా చాలా చాలా సంగతులు ఈ సృష్టిలో ఉన్నాయి. Even the physical world we do not know. అసలు ఈ భూలోకంలో కనిపించే భౌతిక ప్రపంచం కూడా పూర్తిగా మనకు తెలియదు. And things that are in heaven, పరలోకంలో ఉన్నవి, all the celestial bodies, అంటే ఈ ఈ ప్రపంచంలో ఆకాశ మండలంలో ఉన్నవి, and the sun and the moon and the stars and these galaxies, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఈ ఆకాశ మండలం అంతా, and there are
moving in their respective orbits అవన్నీ కూడా వారి క్రమంలో అవి తిరుగుతూ at ఉన్నాయి. the command of God. అది దేవుని ఆజ్ఞను అనుసరిస్తున్నాయి. Oh, this is very, very complex for us to understand. మనకు అర్థం చేసుకోవడానికి అసలు మనకి ఊహకి అందని విషయాలు ఇవన్నీ. But all these things are put in a verse here. అయితే ఇవన్నీ కూడా ఒక్క వచనంలో ఇక్కడ రాయబడి ఉన్నాయి. Things that are visible, things that are invisible, things that are on the earth, that are in heaven, and whether they be thrones or dominions. ఇక్కడ చెప్పబడుతున్న సంగతులు మీరు గమనిస్తే సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. Oh, so many governments, చాలా ప్రభుత్వాలు, so many emperors came and gone. చాలా మంది చక్రవర్తులు పరిపాలించారు, So పోయారు. many kings ruled over the things. రాజులు ఎంతో మంది వారు రాజ్యపాలన చేశారు, పోయారు. People in authority, చాలా మంది అధికారంలో ఉండినారు. where from they came? ఎక్కడి నుంచి వచ్చారు వారు? How they got that position? అటువంటి స్థానం ఎలా దక్కింది? How they went to that top of a situation? ఒక పరిస్థితిలో ఉన్నతమైన స్థానానికి ఎట్లకి వెళ్ళారు? The word of God says God only allowed. దేవుని వాక్యం చెప్తుంది కదా, దేవుడే అది అనుమతించినాడు. Without God's permission, nothing is going to happen. దేవుడే అనుమతి ఇవ్వకుండా ఉంటే అసలు ఏది కూడా జరగదు. He is the command of everything. ఆయనే సమస్తాన్ని కూడా అధికారం వహించే He దేవుడు. is the one who can do things and undo things. ఆయనే ఏమన్నా చేయగలడు, దేనైనా కూడా చేయకుండా ఉండగలడు. His power is infinite, we cannot imagine. అసలు అనంత జ్ఞానములో మనకి అర్థం కాని సంగతులు ఉన్నాయి. What a great God he is. ఎంత గొప్ప దేవుడండి. How great he is in creating. ఆయన ఈ సృష్టి విషయంలో ఎంత గొప్ప దేవుడు. Even he created us. ఆయన మనల్ని కూడా సృష్టించినాడు. That is what we read in Psalm 100 and verse 3. 100వ కీర్తన 3వ వచనంలో ఆ సంగతిని చదువుతున్నాం. The word of God says that he made us. దేవుని వాక్యం చెప్తుంది మనల్ని ఆయనని నిర్మించినాడు. In Telugu Bibles, in the margin you find that we have not created ourselves. తెలుగు బైబిల్లో అయితే మార్జిన్ లో మనమే చేసుకొనలేదు అని కూడా ఉంటుంది. In English it is clearly written that we have not created, it is God who created us. ఇంగ్లీష్ భాషలో చాలా స్పష్టంగా మనలను మనము సృజించుకొనలేదు, దేవుడే మనలను సృజించినాడు అని ఉంది. Even when we look at our bodies, మన దేహాలను మనం చూసుకుంటే కూడా, you look at your hand and you look at your fingers and you look at your feet, everything you have to keep praising God. మీ చేతిని చూడండి, మీ చేతికున్న వ్రేళ్లను చూడండి, మీ పాదాలను చూసినా ఏది చూసుకున్నా సరే అన్నిటి విషయము మనం దేవుణ్ణే స్తుతిస్తూ ఉండాలి. And he gave us 2 eyes and 2 ears. మనకి 2 కళ్ళు ఇచ్చినాడు, 2 చెవులను ఇచ్చినాడు. And there are 2 kidneys and 2 lungs. మనకి 2 ఊపిరితిత్తులు ఉన్నాయి, 2 లంగ్స్ ఉన్నాయి, ఒక లంగ్ ఉంది. And wow, what a great creation it is. ఇదంతా కూడా ఎంత గొప్ప సృష్టి అండి. No doubt this human body is very delicate. ఈ మానవ దేహం అంతా కూడా చాలా సున్నితమైనది, దానికి అనుమానం లేదు. But at the same time it is highly complicated. అంతేకాకుండా అది ఎంతో అర్థం చేసుకోవడానికి బహుక్లిష్టమైనది. So many systems are functioning in our body. మన దేహము లోపల అనేకమైన అవయవాలు అనేక రీతుల్లో అవి పనిచేస్తూ ఉన్నాయి. And he is the creator. వాటన్నిటికీ కూడా ఆయనే సృష్టికర్త. And he created. ఆయనే సృష్టించినాడు. When we are alive today, మనం ఇంకా బ్రతుకున్నామంటే, when we came here walking, ఇక్కడ నడుచుకుంటూ ఇక్కడికి వచ్చినామంటే, and we are able to see one another, ఒకరిని ఒకరు మనం we చూసుకోగలుగుతున్నామంటే, are able to move our hands and we are able to move our feet, మన చేతులు కదుపుతున్నాం, మన కాళ్ళను కదుపుతున్నామంటే, and we are able to look into the word of God, మనం దేవుని వాక్యాన్ని కూడా చూసి we చదువుతున్నామంటే, are able to read it, మనం చదువుతున్నామంటే, we are able to hear through our ears, మన చెవి ద్వారా ఈ సంగతులు for వినగలుగుతున్నామంటే, everything we have to praise God. Lord, what a great creation it is. దేవా ఎంత గొప్ప సృష్టిని నువ్వు చేసినావని అన్నిటి విషయం మనం ఆయనను స్తుతిస్తూనే The ఉండాలి. greatness of Lord Jesus Christ. ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గొప్పతనం. Not only he is our creator, ఆయన మనకి సృష్టికర్త మాత్రమే కాదు, the word of God says he redeemed us. He is our redeemer. దేవుని వాక్యం చెప్తుంది కదా, ఆయన మనల్ని విమోచించినాడు, ఆయన మన విమోచకుడు. The same Colossians 1st chapter, కొలెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, Colossians chapter 1 and verse 14. కొలెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. In whom we have redemption through his blood, even the forgiveness of sins. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. We got redemption. మనకి విమోచన కలిగింది. Not by paying some money. ఏదో డబ్బిచ్చి కాదు. Not because we are big people and God called us and gave this redemption. ఏదో మనం చాలా గొప్ప వాళ్ళం అని చెప్పి దేవుడు మనల్ని పిలిచి ఈ విమోచన మనకి ఇవ్వలేదు. He had to shed his precious blood for the remission of our sins. మన పాప ప్రాయశ్చిత్తము కొరకు తన ప్రశస్తమైన రక్తాన్ని ఆయన చిందించవలసి వచ్చింది. And thereby we got free from the guilt of sin and from the consequences of sin. దానిని బట్టి మన పాప దోషము నుండి పాప పర్యవసానములన్నిటి నుంచి కూడా మనము స్వతంత్రులుగా
చేయబడినాం. Because when we are taken up because of our sins, we have to go to eternal destruction. ఒకవేళ మన పాపములోనే జీవించినట్లయితే మనము నిత్య నాశనములోనే ఉండాలి. That is what we read in Romans chapter 6 and verse 23. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో ఆ సంగతిని మనం For the చదువుతున్నాం. wages of sin is death, but the gift of God is eternal life through Lord Jesus Christ. పాపం వల్ల వచ్చే జీతము మరణము, అయితే యేసుక్రీస్తు ప్రభు ఇచ్చు వరము నిత్య జీవము. So Lord Jesus Christ, this great creator, became a redeemer for our sake. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ గొప్ప సృష్టికర్త, ఆయన మన విమోచకుడిగా అయినాడు. Because no other person can redeem us. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా మనల్ని విమోచించలేరు. Shall we see one verse in Psalm 49? ఒకసారి Psalm 49. 49. 49వ కీర్తనలో ఒకసారి చూద్దాం. And verse 7. 7వ వచనం. 49 49వ కీర్తన and verse 7. 7వ వచనము. None of them can by any means redeem his brother, nor give to God a ransom for him. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. I cannot redeem you and you cannot redeem me. నేను మిమ్మును విమోచించలేను, మీరు నన్ను విమోచించలేరు. We may have a desire దాని గురించి ఒక ఆశ అయితే ఉండొచ్చు, to help one another. ఒకరికొకరు సహాయపడదామని. We really love people, we want to show our affection, we want to help them. మనము ప్రజలను ప్రేమిస్తూ ఉంటాము, మన ఆప్యాయత వారికి చూపించాలని చెప్పి సహాయపడాలని కోరిక ఉంటుంది. With all this desire, we cannot redeem the other person. ఈ కోరిక ఎంత ఉన్నప్పటికీ కూడా మనము ఇతరులను విమోచించలేము. It is only through Lord Jesus Christ. ఇది యేసుక్రీస్తు ప్రభు ద్వారానే జరుగుతుంది. In order to redeem us, he gave his life for our sake. మనలను విమోచించడానికి ఆయన తన ప్రాణాన్నే అర్పించినాడు. And he shed his precious blood. తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించినాడు. So Lord Jesus Christ, who is in the image of the invisible God, ఇప్పుడు అదృశ్య దేవుని రూపంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారు, who is the creator of the whole universe, all the visible and invisible, and including our creator. కనిపిస్తున్నవి కనబడని సమస్త సృష్టికి కూడా సృష్టికర్త ఆయన. ఆయన మనల్ని కూడా సృజించినాడు. And not only that, he redeemed us by paying the heaviest price. అంతేకాదు, ఎంతో గొప్ప వెల చెల్లించి ఆయన మనలను విమోచించినాడు. He shed his blood and he gave his life. ఆయన తన రక్తాన్ని చిందించినాడు, తన ప్రాణాన్ని అర్పించినాడు. Thereby we are able to have forgiveness of sins. దానికి బట్టే మనకు పాప ప్రాయశ్చిత్తం ఉంది. Redemption through the blood of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ద్వారా మనకి పాప ప్రాయశ్చిత్తము. Accepted by God the Father in heaven. పరలోకపు తండ్రితో మనము అంగీకరించబడినాం. And God accepted us to be his children. దేవుడు ఆయన బిడ్డలుగా, ఆయన పిల్లలుగా మనల్ని అంగీకరించినాడు. What a great joy, what a great privilege. అది ఎంత గొప్ప ఆనందము, అది ఎంత గొప్ప ఆధిక్యత. What can I do in return for this? దానికోసం నేను తిరుగు బదులు ఏమి చేయగలను? We cannot even throughout our lives, we are indebted unto him, that's all. మన జీవిత కాలం అంతా కూడా చేసేది మనం ఏమీ లేదు, మనం రుణపడే ఉంటాం. But God is expecting a word of thanks and a word of praise and a word of worship. అయితే ఒక ఆరాధన మాట, ఒక స్తుతి మాట, మన నుంచి కృతజ్ఞతాస్తుతులు, అది మాత్రమే దేవుడు కోరుతూ ఉన్నాడు. So let us take our time in worshiping this great God. అందుకనే ఈ గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించడానికి మనం కొద్ది సమయాన్ని తీసుకుందాం. We will go to the time of individual worship. మనం ఇప్పుడు వ్యక్తిగతంగా ఆరాధించే సమయంలోకి ప్రవేశిద్దాం. And those who are born again, ఎవరైతే children of God, ఎవరైతే తిరిగి జన్మించి దేవుని బిడ్డలుగా ఉన్నారో, by your experience of this salvation, ఈ రక్షణ అనుభవము ద్వారా, with the joy of salvation, ఈ రక్షణ ఆనందముతో take a little time to worship this great God. ఈ గొప్ప దేవుణ్ణి ఆరాధించడానికి మీరు కొద్ది సమయం తీసుకోండి. First